నమస్కారం ప్రజలారా. వాళ్ళు మళ్ళీ వచ్చిర్రు. మన పార్టీ గురించి మన జగనన్న చేసినటువంటి ఘనకార్యాలు కానీ నిరంతరం రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికానికి తెలియజేసి ఈ రోజు మనకు 11 వచ్చే విధంగా మర్చిపోయే గాయం రాది, మామూలు గాయం కాదు కదరా. ఏం జరిగిందో దేవుడికి తెలుసు. నేను ఓటు వేయకపోవడం వల్ల వాడు ఓడిపోయినట్టు ఏదో నాకు బడి ఏడుస్తాడేమిటి అంటే సీనియర్ జర్నలిస్ట్ గారు సత్యమూర్తి గారిని ఈ రోజు మనం చిన్న ఇంటర్వ్యూ చేయాలని ఒక సంకల్పం తీసుకొని మనం కూడా 100 కిలోమీటర్ల ప్రయాణం చేసి వచ్చినాం బా, ఊరికే రాలేదు, ఆశామాసిగా వచ్చి ఆయన దొరకడం మనం అంటంతలా మరి ఇక మనం ప్రశ్నల వర్షాన్ని కురిపిద్దాం. ఎక్కడో కొడుతుంది సీనా. అబే కొట్టబలం లేదు నేతాజీ. సార్ ముందుగా మీకు నమస్కారం. నమస్కారం అండి. నమస్కారం నమస్కారం నమస్కారం. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. జగనన్న పాలు అని కూడా పెట్టాడు. జగనన్నకు పాలు వస్తాయా? ఎక్కడి నుంచి వస్తాయో? ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ ప్లీజ్ టెల్ మీ దట్. చెప్పు డాడీ. 11 వచ్చేట్టుగా చేసినారు సార్ మీరు. 11 సీట్లు ఇప్పించింది నేను కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఓటర్లు. తప్పులు చేస్తే చేసి ఉండొచ్చు, తప్పులు చేయబట్టే కదా మేము 11 సీట్లకు వచ్చాం. ఇది రియలైజేషన్. కొన్ని మెయిన్ స్ట్రీమ్ మీడియాల్లో కూర్చొని యూట్యూబ్ ఛానల్లో కూర్చొని రాష్ట్ర ప్రజానికాన్ని దేనికంత జ్ఞానం కళ్ళు తెరిచే విధంగా మాట్లాడినారు కదా మీరు. మీకు కొంచెం ప్రైవసీ క్రియేట్ చేద్దామని. నేనంటే నీకు ఎందుకు అంత ఇష్టం? మొదటి నుంచి మీరంటే విపరీతమైన పాజిటివ్ వైబ్రేషన్స్ నాకు. జర్నలిస్ట్ గా నా బాధ్యత ఏంటి అంటే వాస్తవాలని చెప్తా. ఎందుకు అంటే మరి మీరు చేసే పనులు అట్లా ఉన్నాయి కాబట్టి. ఎందుకలా సీరియస్ అవుతారు? కీడించి మేలించమన్నారు. నీ నోట్ నుంచి కీడు తప్ప మేలు ఎప్పుడైనా వచ్చిందా? ఎందుకు వస్తుంది? మనం తిరిగే బ్యాచ్ అలాంటిది. నాకు జర్నలిజం ఎక్స్పీరియన్స్ మీరే చెప్పారు. 44 సంవత్సరాలు మీరు పుట్టుండే పుట్టలేదు సార్. భూమికి బుట్టకు ముందే ఆయన పుట్టినాడు. నేను ఆమె సీనియర్ సిన్సియర్ జర్నలిస్ట్, సీరియస్ జర్నలిస్ట్. మ్యాటర్ తెలిసింది కదా. చూడు తమ్ముడు, నీ కుటుంబాన్ని నడీదికి తీసుకొచ్చి వస్తున్నా. నడీదిలో పోయే వాళ్ళందరూ చూసి ఆశ్చర్యపడే లెవెల్కి తెస్తానంటున్నా. నేను చాలా మంది ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రి దగ్గర నుంచి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, వీళ్ళందరూ ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు నేను ఫీల్డ్ మీదకి వెళ్ళి పనిచేసిన వ్యక్తిని. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్న అరుబాంబు కన్నా శక్తివంతమైన ఆయుధం ఒకడున్నాడు. నా నమ్మకం, నా ధైర్యం, నా ఊపు. చెప్పండి ప్రసాద్ గారు, మీరు చెప్పే నిజానికి వీళ్ళు నా వైపు చూపిన వేళ్ళు, నాపై లేచిన నోళ్ళు మూతపడాలి. ఈ ట్రైన్ బోగీలన్నీ ఊగిపోవాలి. అసలు నా ఇంటెలిజెన్స్ వాడుకుంటా తక్కువని. ఇక్కడ 59 వాళ్ళ దగ్గర ఉన్న 29 కలిపితే ఎంత అని? ఎంత? 59 29 84. 59 29 84. నాకు తెలియదు కదా. 2 రాష్ట్రాల్లో, తెలంగాణలో ఆంధ్రాలో కూడా నేను చెప్పగలుగుతాను, మీరైతే చెప్పలేరుగా. చెన్నారెడ్డి ఎట్లా పరిపాలించేవాడు చెప్తారా మీరు? అవును సార్, మేము చెప్పలేం కదా సార్. ఎన్టీ రామారావు ఎట్లా నిర్ణయాలు తీసుకునేవాడు మీరు చెప్పగలుగుతారా? చెప్పలేము. రామకృష్ణ అని అనుకునే ఈ వయసులో కనీసం ఆ మాటలన్నా అనుకుంటే పుణ్యమన్నా వస్తుంది. ఈ మాదిరిగా చేస్తే నరకానికే పోతావు. అంతెందుకు సార్, రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా నిర్ణయాలు తీసుకునేది కూడా మా ఆయనకు మాకే తెలియదు. మరి ఎవరో తీసుకునేది మాకేం తెలుసు? మా నాన్న నాకు జన్మనిచ్చిన తండ్రి ధర్మరూపు రంగాజాల గారు ఆయన చేత చేయించుకొని ఆయనకి పిఎఫ్ అని ఇచ్చారా మీరు? దేవుడా మా నాన్న. ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు ఎట్లా చెయ్యాలి, ఎట్లా చెయ్యకూడదు అనేది కొంత అవగాహన ఉండాలి ఎవరికైనా. మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. మా దగ్గర ఉన్నటువంటి సలహాదారులు కావచ్చు, మా జగనన్న దగ్గర ఉన్నటువంటి వెనకమాలు ఉండేటువంటి బ్యాచ్ అంతా కూడా దేనికి లేదంటారా? నా పేరు జగ, పెద్ద ఎదవని. మా మామయ్య ఇంకా పెద్ద బోకు. ఒట్టయ్య నిజమా? ఒక చిన్న ఉదాహరణ చెప్తా. నిన్న అమరావతిలో స్ట్రీట్ యాక్సెస్ రోడ్డుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇనాగరేట్ చేశాడు. మీకేంటయ్యా నొప్పి? మీకేంటి నొప్పి? ఇట్ట వంకర ఉందిట. ఆ వంకర ఎందుకు తీశారో తెలుసా అని మీరు ప్రచారం చేస్తారు. భయపెడతాం, మా రాజకీయం అంతే. మీకు ఇష్టం లేదు కాబట్టి, ఆమె పేరు లతారెడ్డి ఎవరో ఉన్నారు, ఆ రైతు 65 సెంట్లు ఇవ్వకుండా అల్లాడించింది గవర్నమెంట్ మొత్తాన్ని. అతను ఎవరో కాదు, మా కార్యకర్త. జగన్మోహన్ రెడ్డి గారు అంటే తీవ్రమైన అభిమానం కలిగినటువంటి వ్యక్తి. జగన్మోహన్ రెడ్డికి స్ట్రీట్ యాక్సెస్ రోడ్ అంటే ఏంటో తెలియదు, సంబంధం లేదు సార్. అంటే అది
తెలియదు, సంబంధం కాదు. సంబంధం లేకుండా రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తికి ఎవడు తెలుసురా? ఎవడు తెలుసు? అవును సార్, మాకు మేము తెలియకపోతే తెలుసుకోవాలి కదా. మాకు అవసరం లేదు కదా. మీకు అవసరం లేదు కాబట్టి ప్రజలు కూడా మీకు ఎన్ని సీట్లు ఇవ్వాలో డిసైడ్ చేశారు. ఈ అమ్మాయి ఏం ఫీల్ ఉండదు బాబా. ఓకే సార్, నేను అనేది స్పీడ్ యాక్సెస్ రోడ్లు, రాజధానులు అన్నం పెట్టవు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా ఇది ఒక రాష్ట్రము అని తెలియాలి అంటే దానికి ఒక రాజధాని ఉండాలి. ఆ రాజధాని అమరావతి. నేను ఒప్పుకోను. ఈ అమరావతి ఎట్టుండాలి? మీరు షర్ట్ ఇస్త్రీ చేసుకొని వచ్చారు కదా, అట్లా పద్ధతిగా ఉండాలి సార్. ఒకటి మరి అమరావతి ఎందుకు రాజధాని? 3 రాజధానులు కడతా ఉన్నాం కదా, 3 రాజధానులు కట్టొచ్చు కదా. 3 రాజధానులు 3 కాదు 30 కూడా కట్టచ్చు. సరే 3 రాజధానులు వదిలేసి మావిగన్ అని చెప్పినా, ఇప్పుడు మావిగన్కి పోవచ్చు కదా. ఇప్పుడు మావిగన్ అన్నావు, ఎక్కడ? మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు. అంటే ఏంది, రోడ్డు మీద పెట్టాలా? దాబా హోటల్ పెట్టినట్టు పెట్టాలా? ఏమి మాట్లాడతారో తెలీదు, ఏం చెప్తారో. అన్ని అయిపోయినోడివి, నా బాధ నీకేం తెలుసురా? ఇంకా నయం, ఇంకా పులివెందుల్లో రాజధాని పెట్టుకో. మావిగన్ను, బోయిగన్ను, ఈ గన్ను, ఆ గన్ను అని పెట్టే బదులు పులివెందుల రాజధాని పెడతానంటే ఇంకా బెటర్. అయ్యో రామా, నాకు ఐడియా తక్కువ లేదండి. వాట్ అన్ ఇంటెలిజెంట్ బాయ్. అసలు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయండి మీకు? మావిగన్ అన్నావు, ఎవడు అప్రిషియేట్ చేశారు? ఎవరన్నా అప్రిషియేట్ చేశారా? అందరూ హుజారు తుడుచుకున్నాం, అది వేరే విషయం. ఓసారి పేసి మైని అనే పాయింట్ ఏంటంటే వాస్తవాల మీద ప్రచారాలు చేసుకోవాలి. ₹1 కోటి ఇచ్చిన కూడా కొన్ని పనులు చేయను. వాటిలో మొదటి పని ఇదే. అబద్ధాల మీద కాదు. అబద్ధాలు చెప్తేనే నమ్ముతారు సార్. మేము చేస్తాం అదే కదా రోజు. రాజకీయాలలో అన్నిటికన్నా ముఖ్యమైన అంశం క్యారెక్టర్. ఏదేదో మాట్లాడతాడు. ఎట్లయినా అధికారం కావాలి. పోయినసారి ఎట్లా వచ్చినావు? ఎవరైనా ఒక నేల అధికారం కావాలి. మామూలుగా నేను చచ్చిపోతా. 151 వచ్చినాయి గతంలో, రోజు మాకు 11 వచ్చినాయి. ఈ 11 నుంచి మేము మళ్ళీ 175 కొట్టగలుగుతామా? 11 సీట్లకి ఎందుకు పడిపోయాం? 151 నుంచి 11కి ఎందుకు పడిపోయాము? చెప్పవా, నువ్వు డీటెయిల్స్ చెప్పు. నేను ఒకటే మనవి చేస్తున్నా. ఏంటది? జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 5 సంవత్సరాలు పరిపాలన చేసిన తర్వాత అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు. మాటల్లో మాత్రం కోటలు దాటేటటువంటి అభివృద్ధి. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. గురజాల మాజీ ఎమ్మెల్యే ఉన్నాడు కదా, కాసు మహేష్ రెడ్డి. ఆయన ఏం చెప్పాడు? ఓడిపోగానే ఏం చెప్పాడు? మొత్తం ఈ ఓటమి అంతటి కారణం సజ్జల రామకృష్ణారెడ్డి అని చెప్పాడు లేదు? ఇది పట్టుకో. నాయకుడు అనేవాడు బాధ్యత తీసుకోవాలి. భ్రమల్లోనే ఉంచుదాము, భ్రమలోనే చేద్దాము, ఆ భ్రమలోనే ఇచ్చేద్దాం, ఆ భ్రమలోనే మళ్ళీ కొట్టుకుందాం, కన్ఫ్యూజన్ లో. అదేదో సినిమాలో మహేష్ బాబు చెప్తాడు, ఇలా రౌండ్ అప్ చేసి కన్ఫ్యూజ్ చేయొద్దు. నన్ను కన్ఫ్యూజ్ చేయమాకండి, కన్ఫ్యూజ్ చేస్తే ఎక్కువ కొడతానంట. ఎందుకంటే కన్ఫ్యూజన్ లో ఎక్కువ కొట్టేస్తాం. అట్లా కన్ఫ్యూజన్ లో ఎక్కువ సీట్లు రావు. వై నాట్ 175? మహేష్ బాబు సినిమాలో కొడితే కొట్టచ్చు, కన్ఫ్యూజన్ లో ఎక్కువ. 175కి 175, వై నాట్? చాలా హాస్పిటల్స్ తిప్పామండి. అవునండి, పశువుల హాస్పిటల్ కూడా తిప్పాడండి. రైట్, నేను నవ్వుతాను, మీరందరూ కూడా నవ్వండి. సరే, నవ్వండి. ఏ రాజకీయ నాయకుడైనా సరే సమస్య ఉంటే పోరాడితే సమస్య మీద పోరాడిన వ్యక్తిగా కీర్తి పొందుతాడు. సాయంత్రానికే ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రేపు భవిష్యత్తు లేదని తెలిసిపోయింది. సమస్య నేనే సృష్టించి నేను దాన్ని పరిష్కరించినట్టుగా పోజు కొడతాను అంటే ప్రజలు చీకొడతారు. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే, మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టు.